అది ఆల్రెడీ టచ్లో ఉన్నారాయన జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక వర్గం వాదిస్తోంది, లేదా దగ్గర అవుతున్నారనేది. ఇది కాదు, అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి యాటిట్యూడ్ ఉంది, హర్ష కుమార్ గారికి యాటిట్యూడ్ వేరే. వీళ్ళిద్దరు యాటిట్యూడ్తో హర్ష కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇమ్మడగలరా, అసలు సర్దుకుపోగలరా, ఆయన ఉండగలరా అంటున్నారు. అసలు వైసీపీకి దగ్గర అవుతున్నారా? అసలు ఈ డౌట్ మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బయట తిరుగుతున్న చర్చ హర్ష కుమార్ గారు త్వరలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక్కడ ఒక్క హర్ష కుమార్ గారు రాయలసీమ అంటే అనంతపురం జిల్లా నుంచి మాజీ మంత్రి శైలజానాథ్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ అయిన ఇక్కడ హర్ష కుమార్ గారు ఇద్దరు ఒకే రోజు ఒక రోజు అటో ఇటో కండువా కప్పుకొని ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపక్ష పార్టీ, సరైన పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు. అవునా? సరైన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరున్నారండి? ఎవరున్నారు? 9 మంది 11 మంది ఎంతమంది ఉన్నారు. నెంబర్ పరంగా తక్కువ. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి? 2029 టికెట్ వస్తుంది. జీవితాశయం టికెట్ కాదు కదా. నా టికెట్ కోసమే బాబు దగ్గరికి వెళ్ళారు కదా. నేను టికెట్ కోసం అంటే అప్పుడు బాబుని పూర్తిగా వ్యతిరేకించి దెబ్బలాడి కొట్లాడి కేసులు పెట్టుకున్న తర్వాత ఒకరోజు సడన్గా అక్కడి నుంచి దూతలు వచ్చారు. నేనేమే బాబు గారు శిరోముండనం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాగే విమర్శలు చేశారు కాబట్టి కేసులో. అలాగే చేశాను. అన్ని మర్చిపోయి సడన్గా బాబు గారు కబురు పెట్టి 2 మనుషులను ఇచ్చి నాకు రాజమండ్రి పంపించి, చాలా ఇంపార్టెంట్ నాకు కావాల్సిన పంపించి, ఇలాగ వస్తే టికెట్ తీద్దామనుకుంటున్నారని చెప్తే, ఈ సంవత్సరం అంతా ఈ 5 సంవత్సరాలు నేను జడతానే ఉన్నాను, ఈయన మీద అగెనిస్ట్గానే చేస్తూ ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడేమో టికెట్గా అని అనుకున్నాను, కానీ ఈయన మానేసి ఈయన పిలిచాడేంటి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆయన ఇవ్వలేకపోతున్నాను అని ఏదైతే చెప్పాడో నాకు తెలుసు. ఎందుకంటే ఇవ్వడానికి ఆయన కొంతమందికి ఢిల్లీలోనే ఉన్న రిలయన్స్ వాళ్ళ మాట ఆయన చెవదాడు. కాబట్టి రిలయన్స్ వాళ్ళకి మీరు టార్గెట్? రిలయన్స్ వాళ్ళకి నేను టార్గెటే కదా. వాళ్ళ మీద ఎప్పుడు ఫైటింగే కదా నేను. ఎందుకంటే రిలయన్స్ అంబానీ అన్నవాడు పెద్ద దొంగ. 19,000 కోట్లు జాతీయ సంపదని మన ఓఎన్జీసీ బాబుల్లోంచి దుబ్బేసిన గజ దొంగ